నాకు స్వేచ్ఛ పూర్ణ ద్వారమే పరిచయం అయింది. రిలేషన్ ఉందని నాకు అసలు తెలియదు. ఈ రిలేషన్ గురించి కూడా నాకు తెలిసింది స్వేచ్ఛ ద్వారానే. కానీ నాకు ఫోటో పెట్టడం ద్వారా తెలిసింది. నేను పూర్ణని అడిగాను ఏంటిది అని చెప్పేసి అడిగితే చెప్పాడు. చెప్పినాక నాకు ఆయనకి గొడవలు స్టార్ట్ అయింది. అక్కడ నాకు ఇంకా తెలిసింది ఏంటంటే అక్కడ కూడా తనతో గొడవలు ఉంటున్నాయి అని చెప్పేసి అంటే ఇంకా నేను ఆయన ఎందుకు ప్రెషరైజ్ చేయాలి అని చెప్పేసి నేను ఆయనను వదిలేశాను. ఇంకా నేను ఎందుకు ఇప్పుడు మీడియా ముందుకు వచ్చానంటే అరణ్య ఆయన మీద చేసిన ఆరోపణలు చూసి నేను తట్టుకోలేక నేను ముందుకు వచ్చాను. నేను మీడియా ముందుకు ఎందుకు వచ్చానంటే ఇప్పుడు స్వేచ్ఛ కూతురు అరణ్య మా ఆయన మీద నిందలేస్తుంది. ఆ నిందలు నేను చూసి తట్టుకోలేక నేను వచ్చాను బయటికి. నా పిల్లలతో పాటే అరణ్యను కూడా చూసుకున్నాడు. స్కూల్లో జాయిన్ చేశాడు, ఫీజులు కట్టాడు. నా పిల్లలకి బట్టలు తీసుకున్నప్పుడు ఆయన కూడా తీసుకునేవాడంట. నేను నీ కన్న తండ్రి కూడా వదిలేసి వెళ్ళిపోతే కూడా పూర్ణ ఆ స్థానం తీసుకున్నాడు. కన్న తండ్రి కన్నా ఎక్కువనే చూసుకున్నాడు. నా కూతురు ఎలా అయితే చూసుకున్నాడో నిన్ను కూడా అలానే చూసుకున్నాడు అరణ్య. కానీ నువ్వు ఇలాంటి నిందలు వేయడం కరెక్ట్ కాదు. ఇంకా స్వేచ్ఛ కూడా చాలా నన్ను టార్చర్ పెట్టింది. ఈ విషయం తెలిసినాక కూడా నేను డిప్రెషన్ లోకి వెళ్ళిపోతే నన్ను పూర్ణ కాశీకి తీసుకెళ్ళాడు. కానీ మైండ్ రిఫ్రెష్మెంట్ కోసం తీసుకెళ్తే అక్కడ కూడా ఫోన్ చేసి సతాయించింది. ఎందుకు తీసుకెళ్తున్నావు, ఆమె ఎవరని చెప్పేసి నువ్వు తీసుకెళ్తున్నావని సతాయించింది.